బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు చేర్పులు చిచ్చు పెడుతున్నాయి. ఇక పెడన అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి జోగి రమేష్ ని పెనమలూరుకు మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీంతో పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. జోగి రమేష్ పై పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీట్ ఇచ్చారని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇవాళ మంత్రి జోగి రమేష్ పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కొత్త నియోజకవర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీంతో మంత్రి జోగి రమేష్ పెనమలూరు తొలి విజిట్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇక జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. జోగి ఇన్ఛార్జ్ అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయింది. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జోగికి బర్త్డే విషెస్ చెబుతూనే 2 సార్లు గెలిచిన పెడన సీటు ఇవ్వకుండా కుట్ర చేశారని కామెంట్స్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో పెనమలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడుకు చెందిన పడమట సురేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్లు ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంకిపాడు బస్టాండ్ ఆవరణలో కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తికి ఎలా కేటాయిస్తారు అంటూ నిలదీస్తున్నారు. ఇక పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతోన్న విషయమూ తెలిసిందే. ఇక ఈ ఫ్లెక్సీల రగడకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. సాధారణంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అది కూడా ఎన్నికల సమయం ముందు, ఈ హడావిడి సర్వసాధారణం. పుట్టినరోజులకు కూడా రాజకీయ నేతలకి పబ్లిసిటీ పర్పస్ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్లెక్సీలో ఇంకేదో ఆ మ్యాటర్ ఏదో రాస్తూ ఫ్లెక్సీలు ప్రింట్ చేయించడం, ఈ ఫ్లెక్సీలు గొడవకు కారణమైంది అని అర్థమవుతోంది. వివరాలేంటి? ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో అయితే రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే వారి మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపం కొట్టొచ్చాడు బయట కనపడుతుందని చెప్పాలి. ప్రధానంగా ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి పార్థసారథికి టికెట్ నిరాకరించిన వైసీపీ మొన్న జరిగినటువంటి 3వ లిస్టులో తనకు టికెట్ నిరాకరించడంతో ఆ నియోజకవర్గంలో పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రస్తుతం మా మంత్రి జోగి రమేష్ కి పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న సీటు కేటాయించిన ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అయితే ఆ విభేదాలు తరస్థాయి చేరిందని చెప్పాలి. కానీ ఏదైతే వీరు మాత్రం డైరెక్ట్ గా అధిష్టానంలో చెప్పడానికన్నా కూడా ఈ విధంగా అయితే అంటే ఫ్లెక్స్ రూపంలో కానీ నిరసన రూపంలో కానీ తెలియజేస్తున్నారు, వినూత్న రూపంలో నిరసన తెలియజేస్తారు. దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే పడమటి సురేష్ బాబు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తన పర్యటన నుంచి కూడా వెంట నడిచినట్టు పరిస్థితితో మనం చూస్తున్నాం. మరొక పక్క ఏంటంటే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ కూడా, ఈ ఏదైతే తుమ్మల చంద్రశేఖర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఈ ఇరువురు కూడా స్థానికులకే సీటు కేటాయించాలి, నాన్ లోకల్ పర్సన్స్ కి సీటు కేటాయించడానికి మొదటి నుంచి కూడా వీరైతే నిరసన వ్యక్తం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే సురేష్ వర్గం అయితే ఒక రకమైన ఫ్లెక్స్ అంటే ఈ జిల్లాలో మహిళలకు 33% రిజర్వేషన్ అయితే ఇప్పటికే ఉంది. అలాంటిది ఆ మహిళా కోటాలో ఈ జిల్లాలో మహిళలకి ఒక సీట్ల కనీసం కేటాయించాలని చెప్పేసి తన కూతురు పేరున ప్రస్తావిస్తాం. అంటే సిగ్గా మొదటి నుంచి కూడా గతంలో కూడా తనకు ప్రయత్నం అయితే జరిగింది. అలాగే మహిళలకు కేటాయించాలని తన వర్గం ద్వారా ఫ్లెక్సులు కట్టిస్తుంటే మరొక వర్గం ఇటు చంద్రశేఖర్ వర్గం చూసుకున్నట్లయితే తన వర్గంతో కోలవెందు నుంచి ఆ కంకిపాడు వరకు బైక్ ర్యాలీలు తీసి
ఈ చంద్రశేఖర్ కి మాత్రమే సీటు కేటాయించాలి, మొదటి నుంచి పార్టీకి కష్టపడుతూ వస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు, దీంతో పాటు ఈ వ్యక్తులు కూడా వీరి వర్గంతో అయితే ఫ్లెక్స్లు అయితే కనిపిస్తున్నారు. అంటే వీరి యొక్క వర్గంతో మీకు 2 సార్లు గెలిచినట్టు వ్యక్తి అంటే మైలవరంలో ఉన్న వ్యక్తికి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఇదంతా కూడా పెట్టుబడిదారు వర్గం వాళ్ళ కుట్ర మాత్రమే అన్నా అంటూ కూడా ఇతనికేదో సానుభూతి చూపిస్తున్నట్లు కూడా కార్యకర్తలు కట్టించిన నేపథ్యం అయితే పెనమలూరులో అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే పెనమలూరులో అయితే ఒక పెద్ద దుమారం అని తెలుస్తుందని చెప్పాలా. మరి పెనమలూరు సీటు ఇవ్వడం అయితే మరి జోగి రమేష్ ఫాలోవర్స్కి నచ్చలేదా? మరి ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారని పక్కన పెడితే అధిష్టానం అయితే మార్పులు చేర్పులు అన్నీ ఆలోచించే చేస్తున్నాం కాబట్టి గెలిచే వాళ్ళకే సీటు ఇస్తున్నామన్న ఒక వాక్యాన్ని అయితే తీసుకొస్తుంది. మరి ఆయన ఇప్పుడు ఫస్ట్ విజిట్ చేయబోతున్నారు కదా పెనమలూరుని, మరి పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఆయన వస్తే ఏంటి ప్రశాంతంగా విజిట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయా, లేకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే తను ఒక ఏదైతే ఇంతవరకు కూడా పెనమలూరు నియోజకవర్గంలో అయితే తను ఇన్ఛార్జిగా ఎన్నిక అడుగుపెట్టలేదు. ఈ నేపథ్యంలో తను ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి తన కార్యకర్తలందరినీ కలిసి తను రాబోయే ఎన్నికల దృష్టి కూడా ప్రచార పర్వాన్ని నిర్వహించాలన్న భాగంలో తను రావడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇటువంటి ఫ్లెక్సులతో స్వాగతం పలుకుతానికైతే సిద్ధంగా వైఎస్ఆర్ శ్రేణులు అయితే కనిపిస్తారు. మరొక పక్కగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎక్కేందుకు కూడా పార్థసారథి అయితే సిద్ధపడతారు. కానీ పార్థసారథి కూడా స్థానికంగా టికెట్ నిరాకరించడంతో కూడా తనకు కూడా వేరే నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యం తీసుకుంటే ఇటు పడమటి సురేష్ కానీ ఇటు చంద్రశేఖర్ కానీ తన వర్గీయులతో మాత్రం మంత్రి జోగి రమేష్ కి అయితే వ్యతిరేకంగా అయితే పావులు కదుతున్నట్లు కనిపిస్తుంది. అదే విధంగా అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఏం జరిగినా కూడా ఆ నియోజకవర్గంలో అయితే ఇతనికి ఏదైతే మంత్రికి ఏదో ఘనంగా స్వాగతం పలకాలి, పార్టీని గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. సంతోషం. మరి కృష్ణ, ఇప్పుడు విజయవాడ అంటే ఏపీ అనగానే రాజకీయాల్లో క్యాస్ట్ ఫీలింగ్స్, లోకల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు జోగి రమేష్ నాన్ లోకల్ అని ఆ స్వరం ఒకటి అక్కడ వినిపిస్తోంది. మరి అధిష్టానం అయితే పెనమలూరు టికెట్ని జోగి రమేష్కి ఇచ్చింది. మరి గెలిచే వాళ్ళకే సీటు ఇవ్వాలి కాబట్టి మార్పులు చేర్పులు చేసి జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నాం అనేది అధిష్టానం వినిపిస్తున్న వాయిస్. మరి ఇప్పుడు ఆయన విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు. మరి ఆయన ఫాలోవర్స్కి పెనమలూరు సీటు జోగి రమేష్కి ఇవ్వడం ఇష్టం లేదా, లేకపోతే అక్కడున్న పడమట సురేష్ అలాగే చంద్రశేఖర్ ఈ ఇరువురి ఫాలోవర్స్కి ఇష్టం లేదా? అసలు ఇప్పుడు జోగి రమేష్ స్పందన ఏంటి ఫ్లెక్సీల గురించి? ఆయన ఏమైనా స్పందించారా? స్పందించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ప్రధానంగా తీసుకుంటే అసలు కుల రాజకీయాలకు కానీ కాస్త ఒకంత కుల మీద రాజకీయాలు నడవటంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే దానిలో ప్రధానంగా కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అయితే ప్రధానంగా కుల బేస్డ్ రాజకీయాలకు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు పడమటి సురేష్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, ఇటు చంద్రశేఖర్ బుడ్డి వచ్చేసి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు, ఇటు ఇప్పుడు ఏదైతే జోగి రమేష్ చూసుకుంటే గౌడ సామాజిక వర్గంకి చెందిన బీసీ సామాజిక వర్గము, ఇటు పార్థసారథి యాదవ్ సామాజిక వర్గం. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే కుల సమీకరణలో బాగా ఎక్కువ బీసీలకు ప్రయారిటీ ఇస్తూ బీసీలకి రాజ్యాధికారంగా అడుగులు వేస్తూ ఆ విధంగా మళ్ళీ బీసీలను తన వైపు తెచ్చుకోవాలని చెప్పేసి పావులు కలుపుతున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఇది గతంలో 2014 ఎన్నికల్లో అయితే బోడే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం అయితే గెలిచినట్టు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క మొన్న జరిగినట్టు 2019 యాదవ సామాజిక వర్గం అన్నటువంటి పార్థసారథి గెలిచాడు. ప్రధానంగా అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండి డిమాండ్ గా ఉన్నా కూడా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి ఆ నియోజకవర్గం. కనుక ఏమవుతుంది, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ నేపథ్యంలో ఇటు యాదవులు కానీ ఇటు గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉన్నారు కనుక అక్కడ బీసీలకు ఇవ్వటం వల్ల ఒక గుంతగప్పంగా బీసీలకి ఇవ్వటం వల్ల బీసీలకి ప్రభుత్వానికి సానుకూలంగా వస్తారనే ఆలోచనలో హైకమాండ్ అయితే నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలా. కానీ జోగి రమేష్ అయితే ఆ నియోజకవర్గం పక్కాగా కొత్త నియోజకవర్గం అయితే అందులో డౌటే లేదు. కానీ ఏదేమైనప్పటికీ జోగి రమేష్ ఇక్కడ పంపించిన ఒకంత గందరగోళం పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.